సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. H1B వీసా వచ్చింది, అమెరికాకు వెళ్ళిపోయాము అని చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సంబరపడుతున్నప్పుడు అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత కొన్ని రకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వస్తే మన వాళ్ళు భయపడడం స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్కి, పార్ట్నర్స్కి, అక్కడే సెటిల్ అయినటువంటి ఫ్యామిలీస్లో కూడా కొన్ని రకాల భయాందోళనలు ఉన్నాయి. వాటికి సంబంధించి క్లారిఫికేషన్ కోసం ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ అంతర్జాతీయ న్యాయవాది డాక్టర్ కావేటి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. సో H1B వీసా వచ్చింది, చాలా ఆనందంగా వెళ్ళిపోతాము, అక్కడే సెటిల్ అవుతున్నాము ఇవన్నీ అనుకుంటారు. బట్ సడన్గా ట్రంప్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఒకసారి మా కలలు, మా ఆశలు అన్నీ పోయాయే, డిస్ట్రాయ్ అయిపోయాయి అనేటువంటి ఫీల్లో ఉన్నారు కదా. యాక్చువల్గా ఏం జరుగుతుంది, వాళ్ళని ఎలా అవేర్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, H1B వర్కర్స్ వీళ్ళంతా నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్. వాళ్ళకు మొదటిసారి 3 years వస్తుంది H1B, మళ్ళీ సెకండ్ ఎక్స్టెన్షన్ ఒక 3 సంవత్సరాలు వస్తుంది. టోటల్గా 6 years అండి. ఇప్పుడు ఈ 6 years లోపల కంపెనీ వాళ్ళు, ఎంప్లాయర్స్ వాళ్ళ గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకు కోటా సిస్టమ్ అనేది ఉంది. ఎందుకంటే 70 to 80% మళ్ళీ టెక్నాలజీ వర్కర్స్ అంతా మళ్ళీ మనం ఇండియన్సే. మళ్ళీ అక్కడికి వచ్చి MS చేసిన వాళ్ళు, లేకపోతే ఇక్కడి నుంచి H1లో చేసుకొని వచ్చిన వాళ్ళు, మన ఎంప్లాయర్స్ కూడా, సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు కూడా 82% మన వాళ్ళే రన్ చేస్తారు. సో ఏదన్నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చినా, ఏదన్నా మార్పులు చేర్పులు ఇమిగ్రేషన్ లాలో వచ్చినా మన ఇండియన్స్కు, మన H1B వర్కర్స్కే ఎఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రంప్ గారు వచ్చిన తర్వాత ఏమేమి మార్పులు తెచ్చారు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే, ఈ H1B రావాలంటే ఈ మధ్యకాలంలో లాటరీలో సిస్టంలో ఉంది. అది ఇంకా లాటరీలోనే ఇప్పుడు కూడా కొనసాగుతుంది. రెండోది ఏం చేశారంటే, ఆయన ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన అంతకుముందు ఆయన అంటే ఎలక్షన్స్లో గెలవకముందు మనం కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండు, న్యూజిలాండు, వేరే కంట్రీస్ లాగా మెరిటోరియస్ సిస్టమ్ తెచ్చుకుందాం. మనం కూడా ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావద్దు, మనం కూడా గ్రీన్ కార్డులు ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో మెరిట్ బేస్ సిస్టము, లేకపోతే వాళ్ళు హై ఇన్కమ్ పీపుల్ అంటే టాప్ ప్రొఫెషనల్స్ని మనం అమెరికాకు తెద్దాము, మన అమెరికన్ ఇమిగ్రేషన్లో కొంత మార్పులు చేర్పులు చేసుకుందామని చెప్పి అన్నారు వారు. ఆ నినాదంతోనే వారు గెలిచారు. ఒకటి. రెండోది ఏంటంటే, వారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, అంటే ఎవరైతే హై శాలరీ పే చేసే వాళ్ళకే H1 చేయండి, ఎవరైతే హై ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకే చేయండి అని తెచ్చారు. రెండోది ఏంటంటే, ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత చాలామంది ఎంప్లాయీస్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరైతే వస్తారు కదండి, చాలామంది కొంతమంది నాట్ క్వాలిఫైడ్ పీపుల్ వస్తారు. అంటే వాళ్ళకు బేసికల్గా ఇంగ్లీష్ కూడా సరిగా రాదు, కొన్నిసార్లు ఐటీ స్కిల్స్ కూడా లేని వాళ్ళు వస్తారు. అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేదో H1 చేయించుకుంటారు. చాలామంది వచ్చి కంపెనీస్ పెట్టేసి వాళ్ళు కొన్ని అవకతవకలు చేస్తూ ఉంటారు. షెల్ కంపెనీలు చేస్తారు, అక్కడ జాబ్ ఉండదు, జాబ్ ఉన్నట్టు క్రియేట్ చేస్తారు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయండి. అంటే నేను ఒకవేళ ఇది చెప్తే చాలామంది ఐటీ కంపెనీ ఓనర్లకు వాళ్ళకు సంతోషంగా ఉండరు. సో ఏం చేస్తున్నారంటే, ఆయన ఏం చేశానంటే, ఆడిట్ చేయండి, అంటే I9 ఎన్ఫోర్స్మెంట్ చేయండి. ఫామ్ I9 అంటే ఏమిటి అంటే, ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వర్కర్స్, స్టూడెంట్స్ ఎవరు వచ్చినా కూడా మీరు వాళ్ళకు అసలు ఉద్యోగం చేసే అర్హత ఉందా లేదా, ఒకవేళ అర్హత ఉంటే చెక్ చేయండి ఇమిగ్రేషన్తోని. రెండోది, ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అసలు నిజంగా ఆఫీసులు ఉన్నాయా, వాళ్ళకు అసలు నిజంగా ఎంప్లాయ్మెంట్ ఉందా, వాళ్ళకు అసలు ప్రాజెక్ట్స్ ఉన్నాయా, అసలు వాళ్ళు నిజంగానే ఎంప్లాయర్సా. చాలాసార్లు ఏం చేస్తున్నారంటే కవిత గారు, ఇండియాలో ఉండి అమెరికాలో కంపెనీస్ నడిపిస్తారు ఆన్లైన్లో. మరి చాలామంది ఇండియాలో ఉన్నారు ఓనర్లు, మరి అసలు నిజంగా ఓనర్స్ అక్కడ ఉన్నారా, అసలు నిజంగా ఆఫీస్ ఉందా, వాళ్ళకి అసలు ఆఫీస్ స్పేస్ ఉందా, అంతమంది కూర్చునేటట్టు వాళ్ళ కంప్యూటర్లు, డెస్కులు ఉన్నాయా, అసలు నిజంగా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా, అంటే బోనఫైడ్ ఎంప్లాయ్మెంట్ ఉందా లేదా, అవన్నీ చెక్ చేయండి, ఆడిట్ చేసి మీరు వాళ్ళకు వీసాలు ఇవ్వండి అని చెప్పి ఆయన పాలసీ తెచ్చారు. ఎగ్జిక్యూటివ్ అంటే ఆర్డర్తో పాటు ఎన్ఫోర్స్ చేయండి అని చెప్పారు.
సో ఇవన్నీ మన వాళ్ళు చేసే అవకతవకలకి మన వాళ్ళు భయాలు పడతారు. ఎందుకు? ఉద్యోగం ఉందని చెప్తారు, H1 చేస్తారు, ఉద్యోగం ఉండదు. ఉద్యోగం మరి ఉన్నదని మీరు H1 చేశారు కదా, మరి ఎంప్లాయీకి మీరు ఒక ఆశ కలిగించారు, మరి వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కలిగించో శాలరీ ఇవ్వాలి కదా, శాలరీలు ఇవ్వరు. శాలరీ ఇవ్వకపోతే మీకు పే స్టెప్స్ ఉండవు. పే స్టెప్స్ లేకపోతే మీరు ఒకవేళ వేరే వీసా మార్చుకోవాలన్నా, ఒకవేళ మీరు ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేయించుకోవాలన్నా, ఒకవేళ మీరు భార్య బిడ్డలు తెచ్చుకోవాలన్నా, లేకపోతే మీ ఫ్యామిలీని పిలిపించుకోవాలన్నా, లేకపోతే మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా, లేకపోతే ఒక వేరే H1 చేసుకోవాలన్నా, లేకపోతే వేరే స్టూడెంట్ వీసా చేంజ్ చేసుకోవాలన్నా, మీ దగ్గర పే స్టెప్స్ లేకపోతే మీకు అర్హత లేదు. సో 90 days వరకే మీరు అక్కడ ఉండొచ్చు, అంటే ఉద్యోగం లేకుండా. కానీ మీకు పే స్టెప్స్ ఉండాలి, అంటే మీకు వాడు ఎంప్లాయర్ పే చేయాలి శాలరీ. ఇవన్నీ చేయరు వాళ్ళు. చేయనప్పుడు వీళ్ళకి అయ్యే ఇబ్బందులు ఇవన్నీ. సో అంటే ఆయన తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏంటంటే ఎన్ఫోర్స్ చేయండి అని ఒకటి. రెండోది ఏంటి, ఇప్పుడు ఎవరైతే హై శాలరీ ఉంటారో వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వండి. ఎవరైతే హై ప్రొఫెషనల్స్ ఉంటారో, అంటే వాళ్ళకి ఎవరైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకే ఇవ్వండి వీసాలు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి అని. ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే, చాలామంది స్టూడెంట్స్ వస్తారు కదండి ఇక్కడ ఎంఎస్ చేయడానికి వస్తారు, లక్షలలో వేల మంది వస్తారు. వీళ్ళ వయసు ఏంటి? 23, 24. మరి 23, 24 ఏళ్ల వయసు అబ్బాయిలకి అమ్మాయిలకి మరి మీ రెజ్యూమేలో 7 సంవత్సరాలు 8 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా? అన్నీ ఫేక్ పెడతారు మన వాళ్ళు. మన ఎంప్లాయీస్ అలాగే ఉన్నారు, ఎంప్లాయర్స్ అలాగే ఉన్నారు. పెట్టేసి ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికైతే ఉద్యోగం చేయడానికి వెళ్తారో క్లయింట్ దగ్గర మీరు పర్ఫామ్ చేయలేరు. మీ ఏజ్ 21, 22, 23. మరి 7-8 సంవత్సరాలు పెట్టి వేరే వాడితో ఇంటర్వ్యూ చేపించి అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఏదైనా మాట్లాడితే మీకేం రాదు. సో ఇలాంటప్పుడు మరి వాళ్ళకు తెలుస్తుంది కదా ఇవన్నీ ఫేక్ అని. ఇవన్నిటిని కూడా స్ట్రిక్ట్ చేస్తున్నాడు. సో ఇవన్నీ ఓపెన్గా ఎవరు మాట్లాడరండి. ఇవన్నీ మనలాంటి వాళ్ళు చెప్తే జనాలకి కష్టం. అంటే కొంతమంది నన్ను కూడా క్రిటిసైజ్ చేస్తారు, ఆయన చాలా ఓపెన్గా చెప్తాడని. సో ట్రూత్ ఇస్ ట్రూత్ కదండి. ఇలాంటి అన్నీ చేసినప్పుడు కొన్నిసార్లు ఇమిగ్రేషన్ వాళ్ళు పట్టుకుంటున్నారు, ఎంప్లాయర్స్ని పట్టుకుంటున్నారు, ఎంప్లాయీస్ను పట్టుకుంటున్నారు. పట్టుకున్నప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డిపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాలు మన ఫ్యామిలీస్కే కానీ మన హస్బెండ్స్కు, వైఫ్స్కు, మదర్ ఫాదర్స్కు చెప్పరు ఎందుకైంది ఇది అని. మీరు అంటే తెలుసుకోవాలి. మన పేరెంట్స్, మన ఫ్యామిలీస్ కూడా, వైఫ్సే కానీ హస్బెండ్స్నే కానీ తెలుసుకోవాలి మనం. ఏమండి మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, ఎంప్లాయర్ ఎవరు, ఆ ఎంప్లాయర్ గురించి రీసెర్చ్ చేశారా, అసలు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి చూసారా? నాకు చాలామంది కాల్ చేస్తారండి, నేను అడుగుతాను మీరు ఎక్కడ ఉన్నారంటే నేను కాలిఫోర్నియాలో ఉన్నాను సార్ అంటారు. మరి మీ ఎంప్లాయర్ ఎక్కడ ఉన్నారంటే న్యూజెర్సీ. మరి ఎప్పుడన్నా మీరు వెళ్ళి న్యూజెర్సీకి వెళ్ళి మీ ఎంప్లాయర్ ఆఫీస్కి వెళ్ళారా, చూసారంటే లేదు సార్ అంటారు. ఎందుకు అంటే నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. మరి మీకు ఎంప్లాయర్ ఎలా తెలుసు అంటే ఫోన్లో, ఆన్లైన్లో. మరి అసలు వాడికి ఆఫీసే లేదు అక్కడ. ఫోన్ నంబర్, న్యూజెర్సీ అడ్రస్ ఉంటుంది, న్యూజెర్సీ ఫోన్ నంబర్ ఉంటుంది. ఆ మనిషి ఎక్కడో విజయవాడలో, గుడివాడలో, హైదరాబాద్లో కూర్చొని రన్ చేస్తుంటాడు. ఫోను ఇండియన్ టైమింగ్లో ఎత్తుతాడు, ఫోను అమెరికన్ టైమింగ్లో ఎత్తాడు. మరి నేను అడుగుతాను, మరి మీకు ఎలా తెలుసు, మీరు ఏమైనా రీసెర్చ్ చేశారా? తెలీదు, చేయలేదు. మరి ఇబ్బందులే కదా. H1కి డబ్బులు ఇస్తారు వీళ్ళు, ఇవ్వకూడదు బైలా. H1 చేయించుకుంటారు. H1 అయిన తర్వాత ఉద్యోగం ఉండదు అక్కడ ఉద్యోగం ఉండదు, పేరోల్ ఉండదు. మళ్ళీ 2-3 నెలలు 4 నెలలు అయిన తర్వాత వాడు ఎంప్లాయరు ఆన్సర్ ఇవ్వడు. సో ఇవన్నీ ఇబ్బందులు అయిన తర్వాత లాయర్ల చుట్టూ తిరుగుతారు. మేము ఏం చేయగలుగుతామండి అప్పుడు? సో మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉండవు. సో దిస్ ఈజ్ ద రిపీటెడ్ మిస్టేక్స్. అందరూ ఎంప్లాయర్స్ కూడా చేసే మిస్టేక్స్. సో ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకునేటట్టయితే మనకి ఇబ్బందులు జరగవు. బై లా ఇవన్నీ మనం చూసుకునేటట్టు. ఇంకొకటి కూడా ఎంప్లాయీస్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే, ఈ ఎంప్లాయర్స్ ఈ మధ్యకాలంలో చాలామంది బ్లాక్ లిస్టెడ్ ఎంప్లాయర్స్ ఉన్నారండి. అది డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వెబ్సైట్లో కూడా పెట్టున్నాయి. ఈవెన్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ వెబ్సైట్లో కూడా ఆ ఎంప్లాయర్ డీటెయిల్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ చెక్ చేసుకోవాలి మనం. రెండోది, మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అని ఎక్కడైతే ఇండియాలో మనకు కంపెనీస్ రిజిస్ట్రేషన్ ROC అని ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ అని. ఎవరైనా కంపెనీస్ గురించి మనం ఆన్లైన్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకోవచ్చు.
అదేవిధంగా కూడా మీరు అమెరికాలో కూడా రీసెర్చ్ చేసుకొని అసలు ఈ కంపెనీస్ ఎప్పుడు రిజిస్టర్ అయ్యాయి, అసలు వీళ్ళకు ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయా, అసలు ఓనర్ ఎవరు, ఓనర్ గ్రీన్ కార్డ్ హోల్డరా, సిటిజనా, లేకపోతే ఇండియాలో కూర్చొని రన్ చేస్తున్నాడా, లేకపోతే ఒక స్టూడెంట్ కంపెనీ పెట్టి నడిపిస్తున్నాడా, ఒక H1B మ్యాన్ కంపెనీ పెట్టి నడిపిస్తున్నాడా, ఇవన్నీ రీసెర్చ్ చేసుకోవాలండి. ఎంటైర్ డీటెయిల్స్ ఉంటాయి, ఉంటాయి, ఆన్లైన్లో ఉంటాయి అన్నీ. రీసెర్చ్ చేసుకోవాలి. మీరు చేసుకుంటే మీరు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. H1B వర్కర్స్ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఈ ఎంప్లాయర్స్ 2-3 H1 ఫైల్ చేస్తున్నారు ఒక మనిషికి, 2-3 కంపెనీస్ పెట్టి. ఇమిగ్రేషన్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేసి ఆ ఎంప్లాయర్స్ను బ్లాక్ లిస్ట్ చేస్తున్నారు, ఎంప్లాయర్స్ మీద కేసులు పెడుతున్నారు, క్రిమినల్ కేసులు. ఆ ఎంప్లాయీస్ మీద కూడా వీసా రద్దులు చేసి వాళ్ళకి డిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మరి ఎవరు తప్పండి? మనది కూడా తప్పు ఉంది కదా. సో వీ హ్యావ్ టు డూ ఆల్ దీస్ రీసెర్చ్. అవన్నీ వీసా రద్దులు అయిన తర్వాత కంపెనీ క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఏమంటారు, మేము కంపెనీ క్లోజ్ చేస్తున్నాము, మేము మీకు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వలేము, పేరోల్ ఇవ్వలేము, మేము ఎలాంటి H1B సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వలేనని చెప్తారు. అలాంటి జరిగినప్పుడు మరి మేము ఏం చేయగలుగుతాం వాళ్ళకి? సో ఇవన్నీ కూడా కాషన్ తీసుకొని వాళ్ళు చెక్ చేసుకొని ఎంప్లాయర్ దగ్గర డాక్యుమెంట్స్ చేసుకొని వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ రైట్స్. ఇవన్నీ కూడా ఆయన ఎన్ఫోర్స్ చేయమని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు తెస్తున్నారు. మరి ఆయన దగ్గర అడ్వైజర్స్ ఇస్తున్నారు, మన ఇండియన్సే ఆయన దగ్గర అడ్వైజర్స్ ఇస్తున్నారు, ఆయన అలాంటి పాలసీస్తో వస్తున్నారు. సో ఇవన్నీ అండి H1B వాళ్ళకుండే ఇబ్బందులు, వాళ్ళు తీసుకోవాల్సిన రెమెడీస్. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఎవరికైనా ఇదే రూల్స్ అనేవి ఆయన ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం ఏదో తప్పు చేస్తున్నాం, మనల్నే పంపిస్తున్నారు అని కాదు. కాకుంటే అక్కడ ఏమవుతోంది అనేది ఫస్ట్ అర్థం చేసుకొని ప్రాపర్ వేలో వెళ్తున్నామా లేదా అది మాత్రం తెలుసుకుంటే చాలు. ఎస్, అబ్సల్యూట్లీ ఎస్ అండి. ఇంకొకటి ఏంటంటే మన వాళ్ళు చాలాసార్లు కూడా బికాజ్ ఈ టెక్నాలజీ వర్కర్స్ అండి, మన వాళ్ళు మాకు కూడా లాయర్స్ మేము డిస్కస్ చేసుకుంటాం. ఎవరైతే క్లయింట్ టెక్నాలజీ వర్కర్ వచ్చినంటే మాకు కొంచెం ఇబ్బందే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వటం. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, చాట్ జీపీటీలో గూగుల్లో సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళు అడ్వైజులు ఇచ్చుకుంటారు. నాకు మొన్న ఒక క్లయింట్ కాల్ చేసింది, నాకు ఆమె చాట్ జీపీలో ఏదైతే అడ్వైజ్ వచ్చిందో అది నాకు చెప్తుంది ఆమె. నేనన్నా, అమ్మ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో PhD చేశాను, నువ్వు చాట్ జీపీలో చదివి నాకు చెప్తున్నావు కదా అంటే, సార్ మీకు ఎలా తెలుసు సార్, నేను చాట్ జీపీటీలో చూసి మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు అందులో వచ్చినాయి మీకు చెప్తున్నాను అంటుంది. అమ్మ చాట్ జీపీటీలు లేకపోతే గూగుల్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్లు ఎవరో మీలాంటి డేటా వాళ్ళు ఇన్పుట్ చేస్తేనే వస్తుందమ్మా, అది లా కాదు, ఇన్ఫర్మేషన్ కాదు. సీక్ అడ్వైస్ ఫ్రమ్ కాంపిటెంట్ ఇమిగ్రేషన్ లాయర్లు. ఎందుకంటే ఇమిగ్రేషన్ లాయర్లు ఎవరైనా కూడా అండి, కవిత గారు అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, కెనడాలో లాయర్లు అవ్వాలంటే 8 కోట్లు ఖర్చు పెట్టాలండి. లాయర్ అవ్వాలంటే 8 కోట్లు. మళ్ళీ అంటే మీకు 97-98% మీకు స్కూల్లో కాలేజీలలో మీకు 97-98% ఉంటేనే స్కోరింగ్ ఉంటేనే మీకు లా స్కూళ్ళల్లో స్కూల్ అడ్మిషన్ దొరుకుద్దండి. మళ్ళీ ఇక్కడి నుంచి వచ్చిన IT స్టూడెంట్స్ లాగా కాలేజీలు పోకుండా ఆన్లైన్లో చదువుకొని దొంగ రెజ్యూమేలు పెట్టి దొంగ అసైన్మెంట్ చేసి ఏదో 10,000 5,000 ఫీజులు కట్టి పాస్ అయ్యే టైప్ ఉండదండి లాలో. అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో క్లాసుకు వెళ్ళాలి, 8 లక్షలు to 12 కోట్లు ఖర్చులు పెట్టి చదువుకోవాలి, అందుకని లాయర్లు అవుతారు. మరి వీళ్ళు లోన్లు తీసుకొని చదువుకుంటే లాయర్లు మరి వీళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తారండి? అందుకని క్లయింట్స్ మీద సంపాదిస్తారు. ఒక్కొక్కడికి 10-20 సంవత్సరాలు వాళ్ళకు లోన్స్ ఉంటాయి. అందుకని వాళ్ళు క్లయింట్స్ దగ్గర $350 to $400-500 తీసుకొని వాళ్ళు ఫీజులు కట్టి మరి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి, ఆఫీసులు నడపాలి కదా. వీళ్ళు ఏమంటారు, ఎందుకు సార్ మీరు అంత ఎక్స్పెన్సివ్ అని. మరి నేను కూడా 4 దేశాలలో చదువుకొని కోట్లు ఖర్చు పెట్టుకొని ఈరోజు లా ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి ఫ్రీగా చెప్పలేం కదండి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో, ఎవరికైతే ట్రాక్ రికార్డ్ ఉందో వాళ్ళని అథెంటిక్ అని నమ్మి వెళ్తే వాళ్ళకి కావాల్సినటువంటి సజెషన్స్ తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ అండి. లేకపోతే మీలాంటి iDreamలో వచ్చిన వీడియోలు చూస్తే చాలామందికి ఫ్రీ ఉచిత సలహాలు దొరుకుతాయి. ఎస్. సో కావేటి శ్రీనివాస్ గారిని మేము ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నాము అంటే, హీ గివ్స్ దట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్. దాన్ని ప్రాపర్ వేలో ఎలా అప్రోచ్ అవ్వాలి, ప్రొసీజర్స్ ఏముంటాయి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది ఉంటాయి. కాబట్టి అవన్నీ క్లియర్గా చెప్తారని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే
కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.